మచిలీపట్నం వాసుల తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తారని మచిలీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లూరు రవీంద్ర చెప్పారు. బందరు పోర్టు నిర్మాణం వైసీపీ ఎన్నికల స్టంట్గా విమర్శించారు ఆయన. రాబోయే రోజుల్లో కూటమి పార్టీలనే ప్రజలు గెలిపిస్తారంటున్న కొల్లూరు రవీంద్రతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరానికి సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు హోరాహోరీగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రచారాల్లో బిజీగా ఉంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా ఏపీలో మచిలీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా కొల్లూరు రవీంద్ర మాజీ మంత్రిగా కూడా చేశారు. ఆయన మళ్ళీ టీడీపీ నుండి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. మనతో మాట్లాడేందుకు కొల్లూరు రవీంద్ర ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉందంటే మీకు ఇప్పుడు జరుగుతున్నటువంటి, అంటే మీకు నియోజకవర్గం కొత్త కాదు, జిల్లా కొత్త కాదు, రాష్ట్రం కూడా కొత్త కాదు, మంత్రిగా కూడా పనిచేశారు. ఎలా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్? గతంలో ఉన్నట్టు రాజకీయాలకి ఇప్పుడు ఎలా ఉంది? చాలా ప్రజలైతే డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు వాళ్ళంతా కూడా ఓపిక బట్టి ఎదురు చూస్తూ ఇంక ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా 2 సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ అయిన 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ గవర్నమెంట్ మీద అప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది, పిక్చర్ వచ్చింది వాళ్ళకి. ఇవాళ ఇక ఎన్నికల తరుణంలో చాలా చోట్ల బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఓపెన్గా వైఎస్ఆర్ పార్టీలో పనిచేసినటువంటి, క్రియాశీలకంగా జగన్ని ముఖ్యమంత్రి చేయాలని పనిచేసిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి ఓపెన్గా పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. విపరీతంగా వాళ్ళు అసంతృప్తులతో ఉన్నారు. జనరల్ పబ్లిక్ కూడా ఇంకా అంతకంటే దారుణంగా, ఎందుకంటే ఇవాళ అన్ని రకాలుగా ఎంప్లాయ్మెంట్ లేదు, అదేవిధంగా ఒక పక్క చూస్తే అధిక ధరలు, ఇవన్నీ కూడా పెట్టుకుని వాళ్ళు చాలా విపరీతమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. మరి దాని మీద వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఇటు బస్సులో జగన్ ఓడగొడతానికి సిద్ధంగా ఉన్నారు. అసంతృప్తిగా ఉన్నారని మీరు చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా ఓటు రూపంలో మలుచుకోబోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు అధికార పక్షం అధికారంలో ఉంది, స్థానిక శాసనసభ్యుడు కూడా మంత్రిగా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆయనకి మీకు మధ్య కూడా రాజకీయంగా కూడా మాట్లాడడం కూడా నడిచినటువంటి సిచ్యువేషన్. మీరు చెప్తున్న అసంతృప్తి అనేది మీకు ఓట్ బ్యాంక్గా వచ్చేటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది? దానిపై మీ అంచనా అంటే 100%. లాస్ట్ టైం కూడా మాకు పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. అయితే లాస్ట్ టైం మేము చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, బందర్లో నీళ్ల సమస్య పరిష్కారం చేయటం, పేదలకు ఇళ్ళ అవ్వడం కోసం G+3 హౌసెస్ 6,400 ఇళ్ళు కట్టించడం, మరి ఇంటర్నల్గా చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. అవన్నీ నిలువెత్తు సాక్ష్యాలు కనబడుతూ ఉన్నాయి. ఇంకా దాని మీద ఈ 5 సంవత్సరాల్లో శూన్యం, ఏమీ లేదు, అభివృద్ధి లేదు. ఊరికే మాయమాటలు చెప్పడం, మీడియాలోకి వచ్చి ఇది చేయటం, లేదంటే మా మీద కక్ష సాధింపుగా కేసులు పెట్టడం, ఇంతే తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. అది దాని మీద ప్రజలకి వాళ్ళే చెప్తా ఉన్నారు, మీ టైంలో ప్రశాంతంగా ఉన్నాం, మీకు ఏది అడిగినా మీరు కాదనకుండా చేశారు అనే దీంట్లో చాలా వాళ్ళందరూ కూడా ఓపెన్గానే చెప్తా ఉన్నారు. మీరైతే కూల్గా కామ్గా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ అవతల అధికార పక్షానికి సంబంధించి ఉన్నటువంటి శాసనసభ్యుడు ఆయన వారసుండి రంగంలో దిగుతారు. మీకు చాలా జూనియర్గా ఉండేటువంటి ప్రత్యర్థి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అది ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు? అంటే ఇది పేరుని ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో కొల్లూరు రవీంద్ర మాజీ మంత్రి వ్యూహం ఎలా ఉండబోతుంది? మచిలీపట్నంలో ఓట్ని ఎలా మీ వైపు తిప్పుకోబోతున్నారు? మాది వ్యూహం అంటే ప్రజా వ్యూహమే. ప్రజలు కోరుకున్న విధంగానే మేము పనిచేస్తాం. ఇవాళ అతను వాళ్ళ కొడుకును ప్రమోట్ చేయడం కోసం రకరకాల అడ్డదారులు దొక్కుతా ఉన్నాడు. ఇవాళ ఆయన మీద ఉన్నటువంటి అసంతృప్తిలో ఎలాగో అప్పుడే డిసైడ్ అయిపోయినా, ఓడిపోతాడని డిసైడ్ అయ్యి కొడుకుని పెట్టాడు అనేది అది అందరూ చెప్పేసాయి ఈ విషయం. అలాగే కొడుకుని ఏదో రకంగా ఎక్కించవచ్చు, డబ్బులు ఉన్నాయి చేతిలో, ఏదైనా చేయొచ్చు అని చెప్పి దుర్మార్గమైన కార్యక్రమాలు చేయడానికి బయలుదేరారు. దాడులు చేపిస్తాం, అక్రమ కేసులు కట్టించడం, అలాగే ఇవాళ గంజాయి బ్యాచ్లు తయారు చేసి గంజాయి బ్యాచ్లతో దాడులు చేపిస్తూ ఉన్నారు. అలాగే దొంగ బట్టలు సృష్టించి ఎక్కడ చూసినా ఆక్రమణలో ఉన్నటువంటి వాళ్ళకి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకోవాలని చెప్పి ఎంఆర్ఓ ఆఫీసులో అధికారులని వాళ్ళందరూ కూడా పిలువ పెట్టి బెదిరించి దొంగ బట్టలు తయారు చేస్తారు. అవన్నీ కూడా సాక్ష్యాలు బయటపడి మేము పెట్టడం జరిగింది. అట్లాగే నిత్యం ఇంకా గంజాయి బ్యాచ్లు కొంతమందిని ఎక్కడ తయారు చేసి వాళ్ళతో చేయించడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ బుద్ధి చెప్తారు. అంటే మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు మీ రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది? మీ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతుంది? ఏ అంశాలని మీరు ప్రధానంగా తీసుకుంటున్నారు? టాప్ 3లో మీరు ఇచ్చేటువంటి ప్రాధాన్యతలు ఏమిటి? టాప్ 3లో మాకున్నది మచిలీపట్నం పోర్టు. ఇంకా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 years కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే లాస్ట్లో అసలు వాళ్ళు పూర్తిగా మచిలీపట్నం పోర్టుని అమ్మేయాలని చూశారు, గోగులేరుకి అమ్మేయాలని చూస్తే ఆ రోజు పోరాటంతో బయటకు వచ్చాను నేను. బందర్పోయేదన్న ప్రేమతో, అభిమానంతో మేము బందర్కి తీరని ద్రోహం జరుగుతుందని నేను రాజకీయాల్లో అప్పుడే నేను ఉద్యమంలోకి వచ్చాను. బాబు గారి పిలుపు మేరకు నేను రాజకీయాల్లోకి వెళ్ళడం జరిగింది. రాజకీయాల్లో కూడా
మరి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని 2014 నుంచి 19 వరకు వాళ్ళకి పెద్ద ఎత్తున భూములు కొనేదానికోసం రైతులకు డబ్బులు కూడా ఇచ్చి 25 లక్షల రూపాయలు ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం అన్నీ కూడా చేశాం, వర్క్ స్టార్ట్ చేశాం. దురదృష్టం ఏంటంటే 2019లో ఓడిపోయేటప్పటికి మళ్ళీ అది రివర్స్ టెండర్ పేరుతో దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇవాళ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి 6 నెలల ముందు పని స్టార్ట్ చేసినట్టుగా 30 నుంచి 40% వరకు పనులు కూడా పూర్తయ్యాయి. ఇదే మాకు ప్రధానమైనటువంటి ఎన్నికల ఎజెండా అని చెప్తున్నారు. మీరు బందర్ మీద ప్రేమ ఉందని చెప్తున్నారు. ఎలా చూడాలి? ఇది ఎలక్షన్ స్టంట్ అండి, ఎందుకంటే ఏముంది, ఇంకా కొంచెం ఇంకో 2-3 రోజులు పోతే షిప్ కూడా వచ్చేసిందని చెప్తారు. ఎంత అక్కడ మట్టి ఎత్తుకుపోతా ఉన్నారు, అక్కడ జరగాల్సిన నామ్స్ ప్రకారం జరగట్లేదు, దాన్ని మొత్తం ప్లానింగ్ కూడా మొత్తం మార్చేశారు. ఇవాళ అక్కడ చేస్తున్నటువంటిది కేవలం ఊరికి రాళ్ళు తీసుకొచ్చి నీళ్ళలో పోస్తున్నారు. అక్కడ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం జరగాలి. ఇది ఎందుకు పనికిరాంది, మట్టిలో పోస్తా ఉన్నారు, అంతే, సముద్రంలో పోస్తా ఉన్నారు. మీ హయాంలో బందర్లో ఉన్నటువంటి బిల్ కంపెనీ కూడా నిమ్మకూరు పరిసర ప్రాంతానికి తీసుకెళ్లారు. అందులో మీ ప్రమేయం కూడా ఉందని చెప్పి కూడా కొల్లు రవీంద్ర ప్రమేయం ఉందని చెప్పి కూడా ఇటీవల పేరు నాని గారు కామెంట్ చేశారు. అంటే బందర్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఇలా చేయరు కదా అంటున్నారు. ఇప్పుడు ఆయన ప్రపోజల్గా పెట్టింది ఆయన ఆ రోజున అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న భూమి ఉంది, బెల్ కంపెనీలు ఏది కావాలని మేము ఇస్తామని చెప్పి వాళ్ళకి ల్యాండ్ కూడా చూపించాం. అయితే వాళ్ళు మాకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు అనుకూలంగా లేదు, మాయిశ్చర్ అంతా కూడా ఉంది, మాదంతా లెన్స్కి సంబంధించి కాబట్టి మేము అక్కడ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు, అది కొత్త యూనిట్, అది దీనికి సంబంధం లేదు, ఇక్కడి నుంచి అక్కడ తరలింది, బందర్లో యూనిట్ బందర్లోనే ఉంది, వాళ్ళు కొత్త యూనిట్ అక్కడ పెట్టుకున్నారు. దాన్ని రాజకీయం చేయాలంటే ఈయన తర్వాత ఆ భూములన్నీ ఎండోమెంట్స్కి సంబంధించినంత వరకు కూడా మీరు ఇచ్చేటువంటి హామీ ఏంటి? ఎన్నికల్లో మీరు మీ ఎజెండా, ప్రధానమైన ఎజెండా ఏమిటి? బందర్లో మంచినీళ్ళ సమస్య ఉంది, గతంలో టౌన్లో మంచినీళ్ళ సమస్య లేకుండా చేసాం. ఇంకా గ్రామాల్లో సమస్య ఉంది, గ్రామాల్లో ప్రతి ఇంటికి మంచినీళ్ళ కుళాయి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 1 ఇయర్లో ఆ ప్రాజెక్టు మొత్తం కూడా కంప్లీట్ చేసి ప్రతి గడపలకి గ్రామాల్లో ఉన్నట్టు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు అందించడం. 2, బందర్ పోర్ట్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం, రైలు మార్గం కంప్లీట్ చేస్తాం. దానికి కావాల్సినటువంటి కేంద్రంతో మాట్లాడాలన్నా ఎంపీ గారు కూడా, బాలసూరి గారు కూడా ఉంటారు కాబట్టి మేము అది పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం. అట్లాగే ఇక్కడ ఆక్వా రంగం ఉంది, అలాగే వ్యవసాయం ఉంది, గోల్డ్ కవరింగ్ పరిశ్రమ, ఈ 3 మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని మరింత ప్రోత్సహించే కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి గతంలో మరి కరెంటు సబ్సిడీ గురించి ఆ రోజున కృషి చేసింది మేము చేసాం. అట్లాగే రాబోయే కాలంలో ఇన్పుట్ సబ్సిడీలు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి దాంట్లో కూడా తప్పకుండా చేస్తాం. గెలిచిన వెంటనే తొలి ఏడాదిలో త్రాగునీటి సమస్యని మచిలీపట్నంలో పూర్తిగా నిర్మూలించడం, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని అందించడం ప్రధానమైనటువంటి అజెండా. అదేవిధంగా మచిలీపట్నం పోర్టుని పూర్తి చేసేందుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటాం, కేంద్రంతో సంప్రదింపులు జరుపుతాం. అదేవిధంగా రైల్వే లైన్కి సంబంధించినటువంటి నిర్మాణాన్ని కూడా పూర్తి చేయడంతో పాటుగా స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కూడా కల్పించడంలో ముందు ప్రధానమైనటువంటి టార్గెట్గా పెట్టుకొని వెళ్తున్నట్టుగా కొల్లు రవీంద్ర స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్